వచ్చే నెల నుంచి కరెక్ట్ గా కట్టేస్తానయ్యా. కుదరదమ్మా. వచ్చే నెల నుంచి కడతానంటుంది కదా, కొంచెం దయ చూపించండి. ఓహో, దయ చూపించాలా? ఎందుకమ్మా? మా వాడిని అలా కొట్టినందుక? సాటి మనిషివని ఎంటర్ అయ్యావు కదా, సాటి మనిషి అయినప్పుడు నువ్వే సాయం చేయొచ్చు కదా. నీకంత జాలిగా ఉంటే ఆవిడ కట్టాల్సిన 2 నెలల అద్దె కట్టేసేయి. సామాన్లు లోపల పెట్టేసి మరీ వెళ్ళిపోతాను. కడతావా? మన ఏరియాలో కొత్తగా పెడుతున్న స్వీట్ షాప్ ఓపెనింగ్ సందర్భంగా ఓనర్ గారు పెడుతున్న జిలేబీ పోటీ, గెలిచిన వారికి 25,000. అందరూ ఆహ్వానితులే. సరేనండి, 2 నెలలకి కట్టాల్సిన అద్దెంత? 6 6 12,000. నాకు ఒక అరగంట టైం ఇవ్వండి, ఆ డబ్బులు నేనే తీసుకొచ్చి కడతాను. సరే. అమ్మా, నీకేం భయం లేదమ్మా, అరగంటలో నేను డబ్బులతో వస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. ఏంటి ఎక్కడ నిల్చున్నావు? పద వెళ్దాం. అది కాదే, ఆ పల్లవిని కాలేజ్ నుంచి పంపించేసినందుకు హ్యాపీగా అనిపించింది, కానీ మళ్ళీ వచ్చి చచ్చింది. సరదాగా తిందామని రెస్టారెంట్కి వచ్చి ఇక్కడ కూడా ఆగోలేంటి? ఏం చేయమంటావు మరి? అది కాలేజీలో ఉండడం నాకు ఇష్టం లేదు. పదే పదే అదే గుర్తొస్తుంది. అబ్బా, అరే జస్ట్ 5 కిలోలేగా తినింది. ఇదేంటి అనేజీగా ఉంది? మన కెపాసిటీ తగ్గిందంటావా? అబ్బో, నేను ఇవ్వనుగా, నా లవర్కి గాజులు కొనాలి. నీ లవర్ కి గాజులు కొనడానికి నా పర్సే దొరికిందా? బాబు, డ్రైవర్ బాబు. అమ్మా కొట్టొద్దమ్మా, చచ్చిపోతానమ్మా. మీకు దండం పెడతానమ్మా, నన్ను వదిలేయండమ్మా. నా పర్సే లాక్కుంటావరా దొంగ విధవా? థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఈ పర్సులో గోల్డ్ మనీ ఉందండి. దొంగ నరవగానే మీరు భలే పట్టుకున్నారండి. దొంగ నేను పట్టుకున్నానా? సమయానికి మీరొచ్చి పట్టుకుని నా గోల్డ్ నాకు దక్కేలా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఓహో, వీళ్ళు ఇలా అనుకున్నారా? నేను ఎప్పుడు అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.
బావగారేంటి అలా తిరుగుతున్నారు? ఓహో, గుండమ్మ కాలేజీలో జాయిన్ చేస్తానని పల్లవిని తీసుకుని వెళ్ళింది కదా. ఏం జరిగిందా అని టెన్షన్ పడుతున్నారనుకుంటా. నన్ను అడిగితే నేను చెప్తాను కదా, మొన్న మాటలతో పంపించారు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళినందుకు మెడ పట్టుకుని బయటికి గెంటేసి ఉంటారు. అది ఏమైందిరా? తోక తెగిన బల్లిలాగా కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ గుమ్మం వైపు చూస్తున్నావేంట్రా? నాన్న, నువ్వు నన్ను ఎలాగైనా పోల్చు, కానీ టెన్షన్ మాత్రం ఆగట్లేదు. ఎందుకు బావగారు టెన్షను? అసలు దేని గురించి? అదే వైష్ణవి, గుండమ్మ పల్లవి వాళ్ళు కాలేజీలో జాయిన్ అవుదామని వెళ్ళారు కదా, అది ఏమైందో అని. ఒరే, గుండమ్మ చెప్పిందంటే అనుకున్నది సాధించుకొని వస్తుందిరా. ఎందుకురా నువ్వు అనవసరంగా టెన్షన్ పడతావు? అబ్బో, పెద్ద కోడల మీద ఎంత నమ్మకం. కానీ మీరనుకున్నది తననుకున్నది ఏదీ జరగదక్కడ. అది కాదు నాన్న, ఒకవేళ తిరిగి కాలేజీలో జాయిన్ అయ్యి ఉంటే ఆ విషయం చెప్పాలి కదా, ఒక ఫోన్ అయినా చెయ్యాలి కదా. అంత ఆత్రంగా ఉన్నప్పుడు నువ్వే ఫోన్ చేసి మాట్లాడి తెలుసుకోలేకపోయావా? చేశాను నాన్న, కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తే కదా ఒళ్ళంతా పొగురు, బలుపు, ఇంకా చాలా